వెంకటేశ్వర చాలు. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వ్లాగ్. సో పొద్దున్నే అయితే పూజ అయిపోయింది, ఈయనే చేసినాడు ఈరోజు. లక్ష్మీదేవి కమ్మలు పెట్టింది, లక్ష్మీదేవి రావాలి మా ఇంటికి. గాజులు కూడా ఏమో పెట్టుకోవాలనిపించింది, అది పెట్టుకున్నా. ఈరోజు శుక్రవారం అనేసి. సో పొద్దున్న అయితే నేను ముగ్గు కూడా వేసేసిన. ఇట్టుగాని రాదు, ఇట్టుగాని వస్తుంది ముగ్గు. తొక్కద్దు ముగ్గు వేసేసి గడప బొట్లు, నిమ్మకాయ అయితే చిన్నది పెట్టిన. నిమ్మకాయ లేక ఇంట్లో పూజ కూడా అయిపోయింది. అయితే ఆయనకు టీ పెట్టేసిన. నా కోసం అయితే కాఫీ బూస్ట్ కదా, కాఫీ అని వస్తుంది. నాకు కాఫీ అంటే ఇష్టం, అందుకోసం కాఫీ అని వస్తుంది. ఆయన కోసం టీ, నా కోసం బూస్ట్. బరాబ్బా మాట్లాడదు, మాటలు రా మూగిద్దంట. కమ్మలు 2 జతలు ఉంటే ఏది బాగుండదు అది అని చెప్పి వేసుకొని వచ్చి ఈ బాగున్నాయా నాకు బంగారు తీసినట్టు మాట్లాడుతుంది. అవును, నాకు బుట్టకమ్మలు అంటే ఇష్టం, అందుకే బుట్టకమ్మలు అడుగుతాను. నా ఈ 3 జతల కమ్మలు ఉన్నాయి, ఒక జత వేసేసి ఒక ఉంగరం వేసి నాకు బుట్టకమ్మలు తెచ్చి ఇబ్బా అని అడుగుతాను. బుట్టకమ్మలు అంటే జారుకుంటాను. ఇప్పుడు వీడియోలో సాక్ష్యమా నీకు చెప్తాను. నాకు బుట్టకమ్మలు అంటే ఇష్టం. చూద్దాం, ఏ మాట్లాడుతురా, చూద్దాం. ఏం చూస్తావు? తీపిచ్చేదానికి చూద్దాం అని చెప్పినా కానీ తీసిస్తాను చెప్పాల, సాక్ష్యం పెట్టుకోగా. పొద్దున అయితే ఇట్లా అయితే అంది మా ఇంట్లో. ఆ టీ అయితే ఉడికిపోయింది, ఇంకిపోతుంది కూడా. టీ అయితే ఫస్ట్ టైంకి ఇచ్చేస్తా. ఈరోజు అయితే అస్సలు వంట అయితే చేయలే. నిన్నటి కూరలే ఉంటే అయ్యే అడ్జస్ట్ అయ్యి తినేసినాం. ఈరోజు అయితే ఏం చేయలేదు, ఉత్త అన్నం చేసుకున్నాం. అట్లానే మా ఆయన చికెన్ ఊరగాయ తెచ్చినాడు, ఇది వేసుకొని తిన్నాము. బల్లుంది, చాలా బాగుంది చికెన్ ఊరగాయ. నేనైతే ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ చేద్దామని ఇది తెచ్చి, మనం అప్పుడు డిమార్ట్కి పోయినాం కదా, అప్పుడు తీసుకొని వచ్చినాము. అప్పటి నుంచి ఫ్రూట్స్ తీసుకురాబా అంటే ఈరోజు కుదిరింది తీసుకొచ్చడానికి ఆయనకి. ఇవైతే తీసుకొచ్చినాడు. దానిమ్మ పండ్లు, ఆల్రెడీ దానిమ్మ గింజలు అయితే ఒలిచినాను, ఎందుకంటే లేట్ అవుతుంది కాబట్టి. యాపిల్ కాయలు, అరటిపండ్లు, ద్రాక్ష తీసుకురమ్మన్న. నల్ల ద్రాక్ష తీసుకురాబ్బా అంటే ఈ ద్రాక్ష తీసుకొచ్చినాడు. ఈ ద్రాక్షతో మనము అంటే కొంచెమని కాదు, ఇది ఇట్లా తినేది కదా, ఇటు ఒత్తేస్తే బయటికి గుజ్జు వస్తుంది, దీన్ని కట్ చేసేదానికి ఉండదు, బాగుండదు అని చెప్పేసి ఈ ద్రాక్ష అయితే చేయడంలే. నేను కొంచెమే తెచ్చినాడు అనుకోవద్దు, దండికి తెచ్చినాడు బాగా దాంట్లో పైన, కానీ ఇది వేయడంలే. మీకు చూపించేదానికి ఇది. ఇక్కడైతే నేను పాలు కాంచుతాను దీంట్లో. అది ఇవి వచ్చేసి గిన్నెలో పొడి కలిపి పెట్టేదానికి. ఫ్రూట్ సలాడ్ నాకైతే రాదు, ఇదంతా యూట్యూబ్ మహిమ అనమాట. యూట్యూబ్ని చూసి అయితే నేను కూడా నేర్చుకున్నా. ఇప్పుడైతే ఇవన్నీ కాయలన్నీ కట్ చేసుకుందాం. కాయలు అంటే యాపిల్ కాయ, అరటిపండు అయితే కట్ చేసుకుందాం. అమ్మో, యాపిల్ కాయ చాలా గట్టిగా ఉంది. యాపిల్ కాయ గట్టిగా ఉందో తెలీదు, నాకు శక్తి లేదో తెలీదు. మళ్ళీ యాపిల్ కాయ చాలా గట్టిగా ఉండదు. ద్రాక్ష ఒక్కటి మిస్ అయింది, ద్రాక్ష ఉంటే బాగుంది అనిపిస్తుంది. చూద్దాం, ఏం చేద్దాం, ఎన్ని కాడికి అడ్జస్ట్ కావాలా. ఫస్ట్ టైం కదా, ఎట్ట వస్తుందో చూద్దాం. ఒక పాల ప్యాకెట్ అంతా వేసిన, ఇది కానీ ఫెయిల్ అయిందనుకో మా ఆయన ఇడిస్తాడు నా మీద, ఎందుకంటే ఇంత ఖర్చు కదా. ఫ్రూట్స్ అన్నీ తెచ్చి పెద్ద పాల ప్యాకెట్ ఒకటి వేసి చేస్తాను దండిగా. చూద్దాం ఎట్లా వస్తుంది, కట్ చేసుకుందాం. పాలు అయితే బాగా మరిగిపోయినాయి, బాగా కాగిపోయినాయి. ఇప్పుడు ఈ పొడి అయితే ఈ పాలల్లో వేసి కలుపుకుందాము. ఇవి ఏ పాలని తెలియదు, నేనైతే పచ్చిపాలు తీసుకున్నా, వాళ్ళు ఏం చెప్పలేదు దాంట్లో నాకు, అందుకోసం పచ్చిపాలే ఉంటాయి నేను అనుకుంటున్నా. అమ్మో, ఇప్పుడు ఎట్టుంటుంది ఒకసారి టేస్ట్ చూద్దాం. చప్పిడిగా ఉన్నది. దీంట్లో ఉండలు లేకుండా ఇది కలుపుకోవాలంట, కలుపుకుందాం. దీంతో నాకు రాదు, కానీ దీంతో కలిపేస్తా. దీంతో అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇదైతే ఉండలు లేకుండా అయితే కలుపుకునేసిన. ఇప్పుడు దాంట్లో అయితే వేసేసుకుందాం. పాలల్లో అయితే కొంచెం పోసుకుంటా కలబెట్టినారు వాళ్ళు, నేను కూడా అట్లే కలబెడతా, కొంచెం పోసుకుంటా. మీగడైతే బలొచ్చింది దేవుడా, బాగా రావాలి దేవుడా, ఎడుకంలో వాడ. నేను తీయ ఉంటుందేమో ఇది అనుకున్నా, తీయ ఏం లేదు.
ఇది చూపిస్తా చూడండి. ఇది ఇట్లా కలబెడతా ఉంటే అది కొంచెం చిక్కబడిపోతుంది అన్నమాట. ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. నాకు ఒక పక్క చెమటలు గారిపోతున్నాయి. కెమెరా పెట్టుకున్న వస్తువులు ఎట్టుండాయంటే అట్లా అట్ట పెట్టినా, అది దూరం అయితే కనిపించేది అనేసి. ఇట్లే కలబెట్టి కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులో చక్కెర వేసుకోవాలి. చక్కెర మనం కట్ చేసిన అన్ని ముక్కలన్నీ తీసుకోవాలి. ఫస్ట్ టైం ట్రై చేసాను, ఎట్టుంటో చూద్దాం. బాగా వచ్చిందనుకో ఇంకొక ప్యాకెట్ దండిగా ఉంది, అప్పుడప్పుడు ట్రై చేద్దాం. చిక్కబడేదానికి వచ్చింది. దీంట్లో ఇప్పుడైతే మనం చక్కెర వేసుకుందాం. ఎంత వేయాలో నాకు తెలియదు, నేను అందాజుగా వేసుకుంటున్నాను. ఆల్రెడీ చప్పగా ఉంది కదా, అది తీపి అయితే ఏం లేదు కాబట్టి. ఒక 5-6 స్పూన్లు వేసుకుని, ఎందుకంటే దండిగా ఉంది కదా పాలు, అందుకు తీపి ఉంటుందని. ఇది కూడా కలుపుకోవాలి చక్కెర అంతా కరిగేంత వరకు. ఈ స్వీట్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి కొద్దిగా చల్లారినది తింటే బాగుంటుందంట. ట్రై చేద్దాం. కింద సన్న మంట పెట్టినా కూడా కింద అడుగు అంటుతుంది, అందుకేమో వాళ్ళు కలబెడతా ఉన్నారు. నాకు చిన్న మా ఇంట్లో ఏమంటారు అట్లాంటి గుంత గిన్నెలు ఏవి లేవు, వెడల్పుగా ఇది ఒకటే బాగుందనేసి దీంట్లోనే అయితే చేస్తాను నేను. మా ఇంట్లో దబరాలు ఎక్కువ ఉంటాయి, ఇట్లాంటి గిన్నెలు తక్కువ ఉంటాయి. చిన్న గిన్నెలు ఉంటాయి మా ఇంట్లో, పొట్టివి. ఇదైతే కొంచెం చిక్కబడింది. ఇదే స్మెల్ ఎట్టుంది తెలుసా, పౌడరు పిల్లలకు సెర్లాక్ అట్లా ఏమైనా తినిపిస్తూ ఉంటారు కదా, అట్లా బాస్న వస్తుంది ఆ పొడి. ఇదైతే కొంచెం చిక్కబడిపోయింది. చాలులేండి, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ అయితే. దీంట్లో మనం కట్ చేసుకునేవన్నీ వేసుకుందాం. నేను ఒక్క రవ్వ టేస్ట్ చూద్దాం, చక్కెర సరిపోయిందో లేదా. తీపు లేదు, చప్పిడిగా ఉంది. కొంచెం చక్కెర వేసుకుందాం. ఒక 2 స్పూన్లు వేస్తాలండి, ఎక్కువ పోయింది. ఇది బాదం పాలు టైప్ అనిపిస్తుంది నాకు. అది టేస్ట్ చేస్తే కొంచెం బాదం పాలు లాగా ఉన్నాయి. ఒక 3 స్పూన్లు, మరీ నిండుగా లేదు. ఈ స్పూన్తో ఎంత వస్తుంది దాంతో వేసేసిన. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న పళ్ళన్నీ దీంట్లో అయితే వేసేసుకున్నాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. ఆఫ్ చేసిన తర్వాత స్టవ్ ఇప్పుడు మనం కట్ చేసుకునే యాపిల్ కాయలు, దానిమ్మకాయలు, అరటిపండ్లు అయితే వేసుకుంటున్నాను. ఇంకా మిగతా ఏం లేదు, ఏ దండిగా వేస్తాను నేను. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ద్రాక్ష అవన్నీ ఉంటే బాగుంటాయి, ఏమో తెలీదు, బాగుంటాయని నేను అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చేయలే కదా, ఇప్పుడు చూద్దాం ఎట్లుంటుందో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు మనం అన్నీ అయితే తెచ్చుకుంటాం. ఇట్లా ద్రాక్ష అవన్నీ వేసిన. నేను దీంట్లోనే కొన్ని కర్బూజ విత్తనాలు కూడా వేసేస్తాను. మన ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొన్ని వేసేసుకుందాం. ఇప్పుడు అవన్నీ కలిపేద్దాం. ఫ్రూట్స్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. కొంచెం వేడిగా ఉంది కదా, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాం. ఇట్లే దీన్ని తీసుకొని పోయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. హీట్ కూడా కొంచెం తగ్గిందిలేండి. ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేది వచ్చి నేను కూడా ఫ్రెష్ అయ్యొచ్చిన. ఇంకండి ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము ఎట్లుందో. చల్లగా అయిపోయింది. కొంచెం చిక్కగా అయ్యింది. ద్రాక్ష వేసింటే బాగుంది, నల్లగా బాగా కనిపిస్తాం. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. టేస్ట్ చేస్తాను. బాగుంది, కాకపోతే కొంచెం స్వీట్ తక్కువ ఉంది. స్వీట్ తినాల అనిపించిన వాళ్ళు కొంచెం చక్కెర వేసుకుంటే బాగుంటుంది. నాకైతే సరిపోయింది. తీపి కావాలంటే చక్కెర వేసుకోవాలి. బాగుంది.
తింటూనే మాట్లాడేది పోయి ఈయన వచ్చిన తర్వాత ఆయనకు కూడా పెట్టి టేస్ట్ ఎట్టుందో అడుగు. మా తమ్ముడు అయితే వచ్చినాడు మా ఇంటికి నన్ను తీసుకోవడానికి, అందుకోసం ఫ్రూట్ సలాడ్ వాడికి పెట్టినా, తిని చూడరా. ఆ టోపీ పెట్టినాడు, ఆ మొహమే కనాలే. మందే బాగుంటుంది, కాకపోతే అవి స్వీట్ లేదు, యాపిల్కాయ పుల్లగా ఉండదు. స్వీట్ ఉంటే బాగుంటుంది. నేను వచ్చినాక ఈయన టేస్ట్ కూడా చూద్దాం ఎట్లా ఉండదు అంటాడు. మా తమ్ముడు వచ్చి మా ఇంటికి తొడకపోయినాడు. ఆ నుంచి ఈయన నేను నిర్మల వాళ్ళ ఇంటికి పోయి నేనైతే ఆడే తినేసి వచ్చిన. ఈయన కోసం పార్సల్ అయితే తెచ్చిన, మళ్ళీ పార్సల్ అయితే తీసుకొచ్చిన. ఇప్పుడైతే సన్మానం చేసినారంట. ఇన్ని రోజుల నుంచి మైక్లో మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడినాడంట బాగా. ఇప్పుడు అయితే నేను ఫ్రూట్ సలాడ్ చేసిన కదా, తిని ఎట్లుండదో చెప్పు. ఏం చెప్పుకుంటారు? ఫ్రూట్ సలాడ్ అన్నీ తిని అన్నీ అదొక్కాయ పెట్టుకుంటే అదే వాడు తినగాడు కూడా వాడికి పెట్టించిన. గట్టిగా ఉన్నదా? గట్టి కాదు అంతే, అది ఇంకా ఏమో ఫస్ట్ టైం చేసిన. నీళ్ళు నీళ్ళే ఉండేది. నేను అందరూ చేసింది నీళ్ళుగా చేసిన. పక్కన పెడితే బాగాలేదన్నా. బాగాలేదా? బాగుంది స్వామి. సరేలే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చిన్న షార్ట్ వీడియో, ఈరోజు కూడా లెంత్ ఎక్కువ లేదు వీడియో, చేసి చూపించిన. అది యూట్యూబ్ మహిమ, నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకుని అని చెప్పిన. సో బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ.